ఏపీ నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేస్తుందండి. ఈ ఛాన్స్‌ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. వెంటనే కూడా అప్లై చేసుకోండి. దీనికి ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు. జస్ట్ 2 డేస్ మాత్రమే టైం ఉందండి. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. మొత్తం కూడా 6 జిల్లాల్లో నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. మరి అవేమేం జిల్లాలు, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో క్లియర్‌గా చూసేద్దామండి. ముందుగా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చూసేసి నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసేద్దామండి క్లియర్‌గా. అండ్ చాలా మంది అప్లై లింక్ అని అయితే అడుగుతున్నారండి. నేను వీడియో లాస్ట్లో అఫీషియల్గా నోటిఫికేషన్లో మీకు క్లియర్గా రౌండప్ చేసి మరీ చూపిస్తున్నానండి. సో ఈ నోటిఫికేషన్కి అప్లై లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో వీడియో ఫుల్గా చూస్తే నోటిఫికేషన్లో ఇచ్చిన వెబ్సైట్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అలాగే అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో కూడా డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా చూసుకోవచ్చు అండి. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అందుకన్నా ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏ జిల్లా నుంచి ఏమేం పోస్టులు ఉన్నాయి, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్ని కూడా క్లియర్గా చూసేద్దాం. ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్లో మనకి 338 అసిస్టెంట్ అలాగే మేనేజర్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారండి. ఇది వచ్చేసరికి ఆగస్టు 7తో క్లోజ్ అయిపోతుంది అనమాట. అంటే ఇంకా జస్ట్ మనకి 2 డేస్ టైం మాత్రమే ఉందండి. అయితే ఈ మొత్తం పోస్టులు మనకి జిల్లాల వారిగా నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేశారండి. సో అందుకే అనేదండి, ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. సో ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఏమన్నా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఇప్పుడు ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అయింది, అలాగే ఆ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ పోస్టులకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా చూసేద్దామండి. చూడండి, ముందుగా చిత్తూరు డిస్టిక్లో మనకి 75 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్లో 20 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసరికి విజయనగరంలో కోఆపరేటివ్ బ్యాంక్లో 25 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప కోఆపరేటివ్ బ్యాంక్లో 40 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ విశాఖపట్నంలో 47 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రకాశంలో 60 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. జిల్లాల వారిగా ఏమేం పోస్టులు ఉన్నాయి, అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూసారు కదా. ఇలా మొత్తం మీద స్టాఫ్ అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులుగా మొత్తం కూడా అన్ని జిల్లాలలో కలిపి చూసుకుంటే 338 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. అండ్ ఓవర్ వ్యూ కూడా ఒకసారి చూసేద్దాం. సంస్థ వచ్చేసరికి ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అందులో పోస్టులు మనకి అసిస్టెంట్ మేనేజర్ అలాగే స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 338. అండ్ నోటిఫికేషన్ స్టార్టింగ్ మనకి జూలై 24 నుంచి స్టార్ట్ అయింది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అది ఎలా ఏంటనేది అప్లికేషన్ ప్రాసెస్ లైవ్లో లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఆగస్టు 7 వరకు మాత్రమే టైం ఉందండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన సిలబస్ కూడా ఈ వీడియోలోనే చూసేద్దాం. సో ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకి ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ఉంటుందండి ఎగ్జామ్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ఈ పోస్టులకి ఓవరాల్గా ఏజ్ లిమిట్ కూడా చూసేయండి. 18+ ఉండాలన్నమాట. 30 ఇయర్స్ బిలో ఉండాలండి. 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే వయో సడలింపు కూడా వర్తిస్తుంది అనమాట. అంటే SC ST వాళ్ళకి +5 ఇయర్స్, అంటే ఆ కేటగిరీస్ వాళ్ళు 35 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అదే PWD కేటగిరీస్ వాళ్ళకి, EWS కేటగిరీస్ వాళ్ళకి, ఇలా మనకి రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ విద్యార్హత చూడండి. అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 60% మార్క్స్తో గ్రాడ్యుయేట్ లేదా 55% కామర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. దాంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలండి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ కి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో పట్టుభద్రత అంటే ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే ఇంగ్లీష్, తెలుగు మరియు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తప్పనిసరిగా ఉండాలండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి SC ST దివ్యాంగులకు అలాగే మాజీ సైనికులకు వచ్చేసరికి జస్ట్ 590 రూపీస్ అండి. అండ్ జనరల్ కేటగిరీస్ వాళ్ళకి 826 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా ఎలా అప్లై చేసుకోవాలనేది ఒకసారి ఓవర్ వ్యూ చూసేసి నెక్స్ట్ అఫీషియల్ గా నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే చూపిస్తాను. సో ముందుగా ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలండి. ఆ వెబ్సైట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, చూడండి. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే ఏపీ COB రిక్వైర్మెంట్ 2026 ఆన్లైన్ అని కనిపిస్తుంది. అక్కడ మనకి లింక్ పై క్లిక్ చేయాలన్నమాట. అప్లై లింక్ అని కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది ఏంటనేది మీకు ఒకసారి చూస్తే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అంటే ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్తో మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి
మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా అడుగుతారు. సో ఏమేం సర్టిఫికేట్స్ అడుగుతున్నారో, ఏమేం ప్రూఫ్స్ అడుగుతున్నారో అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ ఇవి కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ కూడా పే చేసేయాలి. అండ్ నెక్స్ట్ దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుందండి. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. మరి ఆన్లైన్ టెస్ట్ లో వచ్చే సబ్జెక్ట్స్ ఏంటి, వాటికి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. అలాగే వాటికి సంబంధించిన బుక్స్ అనేది నేను వీడియో కింద ట్యాగ్ చేస్తాను చూడండి. అలాగే వీటికి సంబంధించిన మోడల్ పేపర్ ఎవరికైనా కావాలంటే మోడల్ పేపర్ అని కామెంట్ చేయండి. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 120 minutes మనకి టైం ఉంటుంది అనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుందండి. చూడండి, రీజనింగ్ లో 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ అనమాట. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెన్స్ కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అండ్ నెక్స్ట్ ఫైనల్ గా కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ అనమాట. ఇలా ఓవరాల్ గా చూస్తే మొత్తం కూడా టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200, టోటల్ మార్క్స్ వచ్చేసరికి 200 అండి. చెప్పాను కదా, మోడల్ పేపర్ కావాలంటే కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మోడల్ పేపర్ అయితే షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ కి అలాగే స్టాఫ్ అసిస్టెంట్ కి సాలరీ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి పే లెవెల్ ప్రకారం అయితే ఇచ్చారనమాట. ఓవరాల్ గా చూసుకుంటే మనకి అసిస్టెంట్ మేనేజర్ కి 85,000 ప్లస్ ఉంటుందండి. నెక్స్ట్ స్టాఫ్ అసిస్టెంట్ చూసుకుంటే 64,000 వరకు కూడా సాలరీ ఉంటుందండి. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయగానే మనకి హోమ్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఏమేమి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఆ డిస్ట్రిక్ట్ లో సంబంధించిన నోటిఫికేషన్ అలాగే అప్లై లింక్ అనమాట. మీరు ఒకవేళ మీ నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు డిస్ట్రిక్ట్ చూసుకోండి, ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేసుకుంటున్నారో. ఫర్ సపోజ్ నేను కడప అనుకుంటున్నా, ఆ కడపకి డిస్ట్రిక్ట్ సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ చేశానండి. అలాగే ఆ కడప డిస్ట్రిక్ట్ పక్కన మనకి అప్లై లింక్ అనేది కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అది చూపిస్తాను. ముందుగా అఫీషియల్ గా నోటిఫికేషన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని కూడా క్లియర్ గా ఉంటాయి అనమాట. ఏజ్ లిమిట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ ఇలా క్లియర్ గా నోటిఫికేషన్ అన్ని కూడా ఉంటాయి అనమాట. ఒక్కసారి మీరు చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితేనే అప్లై లింక్ పై క్లిక్ చేయండి. మనకి డౌన్లోడ్ నోటిఫికేషన్ దాని పక్కనే అప్లై లింక్ అని కనిపిస్తుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ కి పక్కనున్న అప్లై లింక్ అని క్లిక్ చేయండి. లేదంటే మీరు ఇక్కడ వెబ్సైట్ కూడా చూపిస్తున్నాను కదా, రౌండ్ అప్ చేస్తాను చూడండి. కడప dccb.bank.in అని కనిపిస్తుంది కదా, యాజ్ ఇట్ ఈస్ మీరు క్రోమ్ లో సెర్చ్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా మీకు నోటిఫికేషన్ లోనే క్లియర్ గా రౌండ్ అప్ చేసి మరి చూపిస్తానండి. వన్స్ మనకి థంబ్నెయిల్ చూడగానే పలానా జాబ్ అని తెలుస్తుంది కదా, ఆ జాబ్ మీకు అప్లై చేసుకోవాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో క్లారిటీగా ఫుల్ గా చూస్తేనే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుస్తాయండి. సో అప్లై లింక్ అని అడిగితే నేను నోటిఫికేషన్ క్లియర్ గా రౌండ్ అప్ చేసి మరీ చూపిస్తున్నాను వీడియోలో. సో ఈ వీడియోకి అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఎందుకంటే కొన్ని యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల మీకు లింక్స్ అనేది డైరెక్ట్ గా ఇవ్వడం కుదరడం లేదండి డిస్క్రిప్షన్ లో, కామెంట్ బాక్స్ లో. సో అందుకే మీకు డైరెక్ట్ గా వీడియోలోనే క్లియర్ గా చూపిస్తున్నాను. ఇంకా చూద్దాం. అలా నోటిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్లై లింక్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, క్లిక్ హియర్ టు అప్లై అని. జస్ట్ దానిపై క్లిక్ చేయండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో దానిపై క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది అండి. అంటే స్టెప్ బై స్టెప్ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసుకుంటున్నారు, ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేసుకుంటున్నారు, అలాగే మీ యొక్క నేమ్, అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, నెక్స్ట్ అదర్ డీటెయిల్స్, నెక్స్ట్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ వచ్చేసరికి అప్లోడ్ డాక్యుమెంట్స్. సో మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క సిగ్నేచర్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అంతకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ SSC అంటే 10th లో మీ యొక్క నేమ్ ఎలాగైతే ఉందో అలాగే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎన్రోల్మెంట్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ లో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్పాను కదా, ఫస్ట్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం, ఇలా అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇలా మనకి స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఫిల్ చేసుకుని ఫైనల్ గా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు క్లారిటీగా చెక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్ని కూడా మీరు కరెక్ట్ గా ఇచ్చారో లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫీ కూడా పే చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోండి. మనకి సెప్టెంబర్ లో ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట.
అండ్ దీనికి టైం వచ్చేసరికి జస్ట్ ఇంకా 2 డేస్ టైం మాత్రమే ఉందండి. సో వెంటనే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటున్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్స్ అనేది మనకి రేర్ గా వస్తాయి అనమాట. వచ్చినప్పుడే అప్లై చేసుకోవాలి. ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇదనమాట నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అలాగే మర్చిపోకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అప్డేట్స్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఉంటాను. మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దామండి. మర్చిపోవద్దు, వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి.